వెల్కమ్ బ్యాక్ టు టాబ్లూ లర్నింగ్. సో ఇవాళ ఏంటంటే మనము సో మన డేటా సెట్ ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో సోర్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో మన డేటా సెట్ ఏంటంటే ఇది అమేజింగ్ మార్ట్ అంటే ఒక సూపర్ మార్కెట్ చైన్లో జరిగిన సేల్స్ గురించి మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ సెట్లో నాకు ఛాలెంజ్ ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మనము డేటా సెట్ డౌన్లోడ్ చేసుకుందాం. సో యాజ్ యూజువల్ నేను మీకు చెప్పినట్టు క్రోమ్కి వెళ్ళండి, గూగుల్ ఓపెన్ చేసి ఈ superdataScience.com/pages/tab ఓపెన్ చేశారంటే మనం ఇప్పుడు సెక్షన్ 4లో ఉన్నాం. చూడండి, మన సెక్షన్ 3, సెక్షన్ 1, సెక్షన్ 2 అయిపోయింది. మనం గెటింగ్ స్టార్టెడ్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ బార్ చార్ట్ క్రియేట్ చేస్తాం, కలర్స్ యాడ్ చేస్తాం, తర్వాత టైమ్ లైన్, టైమ్ సిరీస్, అగ్రిగేషన్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. సో ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ మ్యాప్స్ అండ్ స్కాటర్ ప్లాట్స్. సో ఈ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అమేజింగ్ మార్ట్ మీకు ఒక ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. రైట్, ఓకే. ఇంకా ఎక్సెల్ ఓపెన్ చేశారా మీకు యాజ్ యూజువల్ తెలుసు మీకు ఎలా. సో మీకు ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసు కాబట్టి ట్యాబ్లో ఓపెన్ చేయండి. ట్యాబ్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశారంటే సో మీకు అక్కడ అమేజింగ్ మార్ట్ ఉంది కదా, సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇట్లా షీట్స్ చూపిస్తుంది. ఆ అమేజింగ్ మార్ట్లో ఉన్న షీట్స్ అయితే చూపిస్తుంది. లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ బ్రేక్ డౌన్ అండ్ సేల్స్ టార్గెట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే ఆ షీట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ డేట్ ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, సిటీ ఉంది, కంట్రీ ఉంది, రీజియన్, సెగ్మెంట్, షిప్ డేట్, షిప్ మోడ్, స్టేట్. సో ఇది ఏ షీట్లో ఉంది? మనకి లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ అనే షీట్లో ఉంది. ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ డేట్ ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, ఇంకా అవన్నీ ఉన్నాయి. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్కి ఒక కస్టమర్ పోతున్నాడు. కస్టమర్ పోయినప్పుడు అతని కస్టమర్ నేమ్ నోట్ అవుతుంది, నోట్ అవుతుంది, తర్వాత సిటీ నోట్ అవుతుంది, అండ్ కంట్రీ, రీజియన్, అండ్ ఆల్సో షిప్ డేట్, అండ్ ఆల్సో స్టేట్ అనమాట. ఆర్డర్ ఐడి చూడండి అక్కడ, ఆర్డర్ ఐడి అంటే అతను ఏం కొంటున్నాడో అతను అతనికంటూ ఒక స్పెసిఫిక్ ఐడి క్రియేట్ చేశారనమాట, ఆర్డర్ ఐడి. సో ఇదే లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఓన్లీ లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ ఇది. ఇప్పుడు అతను ఏం కొన్నాడు అని ఎలా తెలుస్తుంది? ఆర్డర్ బ్రేక్ డౌన్లో తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసాము, ఆర్డర్ నెంబర్ ఉంది, ఆర్డర్ నెంబర్ క్లిక్ చేస్తే మనకి ఏం కొన్నాడో తెలుస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ మనకి ఇచ్చిన డేటా సెట్లో ఇంకొక షీట్లో అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆర్డర్ బ్రేక్ డౌన్ చూడండి. ఆర్డర్ బ్రేక్ డౌన్లో ఆర్డర్ ఐడి ఉంది, ఆ ఆర్డర్ ఐడికి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది. ఆర్డర్ ఐడిలో ఏం కొన్నాడు అతను. ఇక్కడ పేర్లు గీర్లు ఇవన్నీ లేవు, సిటీ ఇవన్నీ లేవు. సో సిటీ అవన్నీ అక్కడ ఉన్నాయి అనమాట, ఇక్కడ పేర్లు లేవు, ఓన్లీ ప్రోడక్ట్ నేమ్ ఉంది చూడండి. సో ఆర్డర్ ఐడిలో ఏముంది నాకు ఇక్కడ చూడండి, ఇది ఆర్డర్ ఐడి. సో ఈ ఆర్డర్ ఐడికి సంబంధించి నాకు 2819714లో బోస్టన్ మార్కర్స్, అదేం కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది? ఈజీ ఎరేజ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఆ ప్రోడక్ట్ వచ్చేసి బోస్టన్ మార్కర్స్. అండ్ డిస్కౌంట్ 0.5, సేల్స్ వచ్చి $27, మనకు ప్రాఫిట్ వచ్చి $22 ఉంది. అండ్ క్వాంటిటీ వచ్చి 2 క్వాంటిటీస్ కొనుక్కున్నాడు, 2 నెంబర్స్ కొనుక్కున్నాడు. అండ్ కేటగిరీ వచ్చి ఆఫీస్ సప్లైస్, అండ్ 8 సబ్ కేటగిరీ వచ్చి ఆర్ట్. సో అదే ఆర్డర్ ఐడితో ఇంకొక వస్తువు కూడా కొన్నాడు, ఎల్డన్ ఫోల్డర్స్ అనేసి, అది కూడా సింగిల్ విత్ కంపెనీ. డిస్కౌంట్ దాంట్లో కూడా 50%, 0.5. అండ్ సేల్స్ వచ్చి $17, అండ్ ప్రాఫిట్ వచ్చి $1. అది కూడా ఆఫీస్ సప్లైస్ సంబంధించి, అది కూడా 2 కొన్నాడు, అది స్టోరేజ్ సంబంధించిన అనమాట, ఫైల్స్ కాబట్టి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి దాదాపు ఆర్డర్ ఐడి అనేది యూనిక్గా ఉంది. అంటే ఇదొక ఆర్డర్ ఐడి, అంటే కస్టమర్ నేము చూడండి, కస్టమర్ నేమ్ ఆర్డర్ ఐడి అవి ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నాకు ఒక కస్టమర్కి ఒక ఆర్డర్ ఐడి మాత్రమే వస్తుంది, టోటల్ ఆర్డర్ ఐడీస్ మీద క్లిక్ చేశానంటే నేను నాకు 4118 రోస్ ఉన్నాయి. సో అంటే నాకు ఈ పైన హెడ్డింగ్ తీసేస్తే నాకు ఆల్మోస్ట్ 4117 ఆర్డర్ ఐడీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ యూనిక్ అనమాట, ఇవన్నీ మనకి యూనిక్ ఆర్డర్ ఐడీస్ అనమాట. అయితే కస్టమర్ నేమ్ ఉంది, ఆర్డర్ ఐడి ఉంది, సిటీ, కంట్రీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదే నేను ఆర్డర్ బ్రేక్ డౌన్కి వెళ్ళాను అనుకోండి. ఆర్డర్ బ్రేక్ డౌన్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి. మీరు బాగా గమనించారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 చూడండి. సో ఇక్కడ BN 2011 2819714, సో దీనికి ఇదే ఆర్డర్ ఐడి. BN 2011 2819714 దీనికి ఇదే ఆర్డర్ ఐడి. సో ఇక్కడేమో అంటే సేమ్ కస్టమర్ కొన్నాడు అనమాట మనకి. ఓకే, సేమ్ కస్టమర్ బోస్టన్ మార్కెట్స్ కొన్నాడు, ఎల్డన్ ఫోల్డర్స్ కొన్నాడు,
అండ్ డిస్కౌంట్ చూపిస్తుంది మనకి, అండ్ ఆల్సో సేల్స్ చూపిస్తుంది, ప్రాఫిట్, కేటగిరీ చూపిస్తుంది, సబ్ కేటగిరీ చూపిస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా నాకు ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఒకే ఆర్డర్ అయితే క్రియేట్ అవుతుంది, ఆర్డర్ ఐడి ఒకటి క్రియేట్ అవుతుంది. బట్ అదే ఆర్డర్ ఐడిలో అతను డిఫరెంట్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో అతను కొన్న ప్రతి ఐటమ్కి మనం డిఫరెంట్ ఆర్డర్ ఐడి ఇవ్వడం, ఎందుకంటే అతను ఒక ఆర్డర్ చేస్తున్నాడు, ఒకేసారి పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఒకే ఆర్డర్ ఐడి వస్తుంది అనమాట. ఆర్డర్ బ్రేక్ డౌన్ లో మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఆ ఆర్డర్ ఐడి పైన అతను ఎన్ని వస్తువులు కొన్నాడు, ఎన్ని కేటగిరీ ఆఫ్ వస్తువులు కొన్నాడు, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది ఏంటంటే మనకి ఓన్లీ యూనిక్ ఆర్డర్ ఐడీస్ అనమాట. ఒక కస్టమర్కి ఒక ఆర్డర్ ఐడి, ఇక్కడ కూడా ఒక కస్టమర్కి ఒక ఆర్డర్ ఐడి, బట్ ఆ ఆర్డర్ ఐడిలో ఎన్ని కేటగిరీ ఆఫ్ వస్తువులు కొన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మార్కర్స్ కొన్నాడు, అది ఒక ఆర్డర్ ఐడి. అదే ఆర్డర్ ఐడి, అదే కస్టమర్ నాకు ఇంకొక వస్తువు కొన్నాడు, ఫోల్డర్స్ అనేసి. అదే కస్టమర్ ఇంకొక వస్తువు కొన్నాడు, సమ్ కూల్ డ్రింక్స్ అనేసి, ఇలా. కాబట్టి ఇవి ఎక్కువ ఉంటాయి మనకి. చూడండి ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు దాదాపు 8048 అనేది మనకి టోటల్ కౌంట్ అనమాట. రైట్, అంటే కొంతమంది కస్టమర్స్ 10 రకాల ఐటమ్స్ కొనుక్కోవచ్చు, కొంతమంది కస్టమర్స్ ఓన్లీ ఒకరితో ఆపేయచ్చు, ఇలా అన్నమాట. సో ఇది అయితే నాకు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఛాలెంజ్, ఇలా నేను ప్రతిసారి ఆర్డర్ బ్రేక్ డౌన్ ఒక షీట్ లో పెట్టుకొని ఆర్డర్ ఐడి ఒక షీట్ లో పెట్టుకొని మెన్షన్ ఇక్కడ. సో నాకు ఈ షీట్ లో ఏంటంటే ఆర్డర్ ఐడి యొక్క కస్టమర్ నేమ్ అండ్ సిటీ అండ్ రీజియన్ అండ్ ఎలా షిప్మెంట్ అయింది, ప్రాఫిట్ అయితే పక్క షీట్ లో ఉందన్నమాట. ఓకే, ఇది ఈ షీట్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు అదే ఆర్డర్ రేట్లో ప్రోడక్ట్ ఒక డిస్క్రిప్షన్ ఉంది, ఏ ప్రోడక్ట్ కొన్నాడు అండ్ ఆల్సో డిస్కౌంట్ ఎంత, సేల్స్ ఎంత, కేటగిరీ ఎంత, సబ్ కేటగిరీ, ఇవన్నీ కూడా నాకు దీంట్లో వచ్చాయన్నమాట. ఓకే, సో నాకు టోటల్గా 2 రకాల షీట్స్ ఉన్నాయి. బట్ నేను ప్రతిసారి వర్కింగ్ చేసేటప్పుడు ఇలా 2 రకాల షీట్స్ని కంపేర్ చేయడం కష్టం, కాబట్టి ఇదే నాకు ట్యాబ్లూలో ఎలా వర్క్ చేసుకోనేది నేను కంపేర్ చేస్తాను. చూడండి, అండ్ ఆల్సో ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంకా సేల్స్ టార్గెట్ ఉంది, బట్ ఈ సేల్స్ టార్గెట్ అనేది మనం పర్టికులర్గా ఈ వీడియోలో నేనైతే మీకు చూపించట్లేదు, ఎందుకంటే దీని గురించి సపరేట్గా మనము మళ్ళీ మరొక వీడియో తెలుసుకోబోతున్నాం. రైట్, ప్రస్తుతానికైతే లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి ట్యాబ్లో చూసినప్పుడైతే నాకు షీట్స్, ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఇక్కడ షీట్స్ అనే సబ్ హెడింగ్ కింద వచ్చేస్తాయి. లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ ఒకటి, ఆర్డర్ బ్రేక్ డౌన్ ఒకటి, సేల్స్ టార్గెట్ ఒకటి. సో యాజ్ యూజువల్ నేను లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ని ఇక్కడ డ్రాప్ చేసినప్పుడు దాని ప్రివ్యూ కనిపిస్తుంది. చూడండి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ నేమ్, సిటీ, కంట్రీ, రీజియన్, సెగ్మెంట్, షిప్ డేట్ అండ్ షిప్ మోడ్ అండ్ స్టేట్. ఇది నాకు లిస్ట్ ఆఫ్ ఆర్డర్ షీట్లో ఉన్న డేటా అనమాట, ప్రివ్యూ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇది తీయేస్తాను, ఆర్డర్ బ్రేక్ డౌన్ డ్రాప్ చేస్తాను. చూడండి, ఆర్డర్ బ్రేక్ డౌన్ నాకు ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, డిస్కౌంట్, సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ, కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ, ఇవి కనిపిస్తుంది అనమాట. సో అయితే నాకేంటంటే ఇప్పుడు రెండింటిని వేరేగా నేను కంపేర్ చేసుకునే అవకాశం నాకు ఎక్సెల్లోనే ఉంది. బట్ ట్యాబ్లూలో ఏంటంటే నాకు రెండింటిని కలిపి, అంటే రెండింటిని జాయిన్ చేసి, సో దానికి దీనికి ఏమైనా రిలేషన్షిప్ డెవలప్ చేయొచ్చా అనేది మనము ట్యాబ్లూలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ని డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసినప్పుడు నాకు తెలుసు మన ఫిజికల్ లేయర్లో అయితే జాయిన్ పాసిబుల్ అవుతుంది, కాబట్టి నేను డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేసినప్పుడు తర్వాత ఆర్డర్ బ్రేక్ డౌన్ డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక ఇన్నర్ జాయింట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇన్నర్ జాయింట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్నర్ జాయింట్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయింట్ అంటే ఏంటి, రైట్ జాయింట్ అంటే ఏంటి అని చెప్పే ముందుగా ఇన్నర్ జాయింట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి దేన్ని బేస్ చేసుకుని జాయిన్ చేస్తుంది అంటే డేటాని, ఇక్కడ షీట్ 1లో ఏ డేటాని మెయిన్ బేస్ చేసుకుంటుంది, షీట్ 2లో ఏ డేటాని మెయిన్ బేస్ చేసుకొని జాయిన్ చేస్తుంది. అంటే ఇక్కడ చూసారంటే నా మౌస్ కర్సర్ దగ్గర డేటా సోర్స్ ఉంది కదా, ఇక్కడ దాని కింద చూడండి షీట్ 1లో ఆర్డర్ ఐడిని బేస్ చేసుకునేది జాయిన్ చేస్తుంది. అదే ఆర్డర్ ఐడి షీట్ 2లో ఎక్కడో చెక్ చేసుకుంటుంది. షీట్ 2లో చూడండి ఇది. ఓకే, షీట్ 1లో ఆర్డర్ ఐడిని బేస్ చేసుకొని అదే ఆర్డర్ ఐడిని షీట్ 2లో ఎక్కడుంది చెక్ చేసుకుంటుంది అనమాట. అదే ఆర్డర్ ఐడి షీట్ 2లో ఎక్కడుంది చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనం మార్చుకోవచ్చు, కేటగిరీ, డిస్కౌంట్, ఆర్డర్ ఐడి, బ్రేక్ డౌన్ కూడా మార్చుకోవచ్చు మనం. ఓకే, బట్ బై డిఫాల్ట్ అది ఆర్డర్ ఐడి ఆ షీట్లో ఈ షీట్లో కామన్గా ఉంది, కాబట్టి ట్యాబ్లు విత్ ఇన్ దాని యొక్క తెలివితో ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ ఆర్డర్ ఐడిని బేస్ చేసుకొని అది జాయిన్ చేసుకునేస్తుంది అనమాట. రైట్, సో ఇది ఇన్నర్ జాయింట్ అంటే. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ డేట్ ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, సిటీ, కంట్రీ, రీజియన్, సెగ్మెంట్, షిప్ డేట్, షిప్ మోడ్, స్టేట్, ఇదంతా కూడా షీట్ 1కి సంబంధించింది. ఇక్కడ నుంచి షీట్ 2 డేటా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి
ఆర్డర్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, డిస్కౌంట్, సేల్స్, ప్రాఫిట్, కౌంట్, కేటగిరీ, క్వాంటిటీ, కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ. అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టుగానే మీకు సో ఇదేంటంటే ఎక్కువ ప్రతిదాన్ని బాగా క్లాసిఫై చేసి చూపించాలి కాబట్టి ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకే ఆర్డర్ ఐడితో 2 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి. ఒకే ఆర్డర్ ఐడి ఇందాక చూసినట్టు ఒకతను ఒకే ఆర్డర్ ఐడితో బోస్టన్ మార్కర్స్ కొన్నాడు, అదే అతను ఇంకొక ఆర్డర్ ఐడితో ఫోల్డర్స్ కొన్నాడు. సో అప్పుడు నాకు రెండింటిని చూపించాలి కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మనకి రెండింటిని చూపిస్తుంది. సో టాబ్లూ కూడా డూప్లికేట్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ కొన్ని డేటాలో మల్టిపుల్ డేటా సెట్, మల్టిపుల్ ఫీల్డ్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 465, 465. సో సేమ్ ఆర్డర్ ఐడి అయితే ఉంది. చూడండి నాకు ఇదంతా డూప్లికేట్ ఫైల్ క్రియేట్ అయింది. చూడండి డూప్లికేట్ ఫైల్ క్రియేట్ అయింది. చూడండి యాక్చువల్గా మనకి షీట్ 1లో డూప్లికేట్స్ ఉండవు. షీట్ 1లో మనకి డూప్లికేట్స్ ఉండవు. చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 465 కదా, సమ్వేర్ ఐ థింక్ ఇక్కడ ఏదో ఉంటుంది. చూడండి 5023465 5023 ఇక్కడ చూసారంటే 5023465 ఆర్డర్ బ్రేక్ డౌన్లో టోటల్గా అతను 2 రకాల ప్రొడక్ట్స్ కొన్నాడు. పెన్సిల్ షార్ప్నర్ ఒకటి, ఇంకా థమ్ ట్యాక్స్ బల్క్ ప్యాక్ ఒకటి. ఓకే, అదే కంట్రోల్ ఎఫ్ ఇక్కడ 5023465. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి షీట్ 1లో అయితే లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్లో అయితే డూప్లికేట్ క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ఒకే ఆర్డర్ ఐడి ఉంది, అతని పేరు, అతని స్టేటు, అతను కంట్రీ ఇవన్నీ ఉన్నాయి. అదే షీట్ 2లో అయితే మనకి అతను డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొన్నాడు కాబట్టి డూప్లికేట్ క్రియేట్ అయింది అనమాట. సో టాబ్లో ఏం చేస్తుందంటే మనకి డీటెయిల్గా చూపించాలి కాబట్టి షీట్ 1లో కూడా డూప్లికేట్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక యూనిక్గా మనకి ఒక ఆర్డర్ ఐడి అయితే ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ డూప్లికేట్. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇదే ఆర్డర్ ఐడి అండ్ ఇదే ఆర్డర్ ఐడి కనెక్ట్ అయ్యి మనకి ఇక్కడికి ఇంకోటి ఉందన్నమాట. మళ్ళీ అదే ఆర్డర్ ఐడితో కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంటుంది. సో అంటే ఏమవుతుందంటే మనకి డూప్లికేట్ అనేది బోత్ షీట్ 1, షీట్ 2లో రెండిట్లో క్రియేట్ అవుతుంది టాబ్లూలో అయితే, అన్లైక్ ఇన్ ఎక్సెల్. ఓకే, సో అది ఇక్కడ మనకి మేజర్ అడ్వాంటేజ్. అండ్ మీరు షీట్లోకి వెళ్ళినట్టయితే సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ బ్రేక్ డౌన్, ఓకే, లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్, డైమెన్షన్స్, ఇది మెజర్ నేమ్స్, ఇది మెజర్ వాల్యూస్ అనమాట. తర్వాత మీకు మెజర్ వాల్యూస్, ఆర్డర్ బ్రేక్ డౌన్లో మెజర్ వాల్యూస్ కనిపిస్తున్నాయి అనమాట. సో రైట్, సో మనకి ఏంటంటే షీట్ 1లో షీట్ 2కి సంబంధించిన ఆర్డర్ మెజర్ నేమ్స్, మెజర్ వాల్యూస్ అట్లా డిఫరెంట్ కనపడవు. సో మనం ఇప్పుడు మెర్జ్ చేసేసాం కాబట్టి షీట్ 1కి షీట్ 2కి కంబైన్గా ఉన్న మెజర్ నేమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. చూడండి షీట్ 1లో ఉన్న మెజర్ నేమ్స్, షీట్ 2లో ఉన్న మెజర్ నేమ్స్, బట్ మెజర్ వాల్యూస్ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం జాయిన్ చేసాం, డేటా జాయిన్ చేసాం కాబట్టి మనకి మెజర్ వాల్యూస్ అనేది ఒకటే వస్తుంది అనమాట. బట్ మెజర్ నేమ్స్ అనేది షీట్ 1, షీట్ 2లో రెండిట్లో ఉన్న మెజర్ నేమ్స్ డిఫరెంట్గా మనకి చూపిస్తుంది, బట్ మెజర్ వాల్యూస్ అనేది మాత్రం మనకు ఒకటే చూపిస్తుంది అనమాట. సో ఇది మీరు ఈ వీడియోలో మీరు కొత్తగా నేర్చుకునే విషయం ఏంటంటే జాయిన్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది, మనకి టాబ్లూలో కూడా డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి మెజర్ వాల్యూస్ని మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. షీట్ 1లో ఉన్న మెజర్ నేమ్స్కి, షీట్ 2లో ఉన్న మెజర్ నేమ్స్కి కామన్గా మనకి మెజర్ వాల్యూస్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ అనలైజింగ్. థ్యాంక్ యూ.